సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్లో దారుణం జరిగింది. ఎలిగి రమేష్ను ఎలిగి రాజు గొడ్డలితో నరికి చంపేశాడు. కలహాలతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. విషయం తెలియగానే సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రమేష్ హత్యతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రమేష్ హత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటి అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కటబీకి వచ్చినప్పుడు చంపినవాడు ఎలిగే రాజు వాళ్ళ తమ్మునికి ఎలిగే రమేష్కి ఫోన్ చేసి నేను ఫలానా ఎలిగే రమేష్ని చంపేసిన అని చెప్పేసింది. వాళ్ళు చెప్పేసరికి వాడు వచ్చి మాకు చెప్పేసరికి మేము చూసేసరికి మా తమ్ముడికి అనుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయంతో పాటుగా ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డి ఆస్తులకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.